ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి అనేది లేదు, మనందరికీ తెలుసు. ఎంతోమంది ప్రతిపక్ష నేత కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఈ వైసీపీ దాడులకు దౌర్జన్యాలకు బలైపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. తాజాగా వైసీపీ రాక్షసత్వం మరొకసారి బయటపడింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందినటువంటి పాముల మునయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి మరీ చంపిన ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసే అంశం. వైసీపీ ఎంత క్రూరంగా వ్యవహరిస్తుంది, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. ఎందుకు చంపేశారు అంటే కారణమే లేదు. తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి చిలకలూరుపేట మండలం బొప్పిడిలో జరిగినటువంటి ప్రజాగళం సభకు ఆ మండలం నుంచి కొంతమందిని ఆ మునయ్య తీసుకెళ్ళడం జరిగింది. ఆ గ్రామం నుంచి సభకు జనాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అదిగో అదే మునయ్య చేసిన తప్పు. అదిగో నువ్వు తెలుగుదేశం పార్టీ సభకు జనాన్ని తీసుకెళ్తావా? నీకు ఎంత ధైర్యం? నువ్వు ఎలా బ్రతుకుతావో మేము చూస్తామని చెప్పి అర్ధరాత్రి నిద్రిస్తుంటే ముగ్గురు నలుగురు ఆ వైసీపీ రౌడీలు కానివ్వండి, గూండాలు కానివ్వండి, హంతకులు కానివ్వండి వచ్చి అత్యంత దారుణంగా తల మీద నరికేసి పారిపోతే భారీ కేకలు పెడితే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్తే సీరియస్గా ఉందంటే హైదరాబాద్ అన్నా తరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది. పాపం ఈరోజు ఆ భార్యా బిడ్డలు అందరూ కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఏం తప్పు చేశాడయ్యా అంటే తెలుగుదేశం పార్టీ సభలకు వెళ్ళటమే అతను చేసిన తప్పు. అంతకుముందు జరిగినటువంటి సిద్ధం సభలకు ఆ గ్రామంలో మొత్తం ఒక 70 ఇళ్ళు సుమారు ఉంటాయి అనుకోండి. అందులో ఒక 10 ఇళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉంటే మిగిలిన 60 ఇళ్ళు 55 ఇళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకో లేదా మునయ్యకో అనుకూలంగా ఉండే ఇళ్ళే. వాస్తవానికి 2022లో తెలుగుదేశం పార్టీలో చేరాడు మునయ్య. అంతకుముందు ఆ పార్టీలో ఉండేవాడు అనుకుంటా. తెలుగుదేశం పార్టీకి మొన్న ఈ మధ్యన వచ్చాడు 2 ఏళ్ల క్రితం. అలాంటి మునయ్య మొన్న సిద్ధం సభకు జనం వెళ్ళలేదు, కానీ ప్రజాగళం సభకు మాత్రం జనం వెళ్ళారు. అదిగో మా సభకు మీరు రాలేదు, ఆ రోజు మేము బస్సులు పెడితే మీ గ్రామం నుంచి ఖాళీ బస్సులు వెళ్ళాయి, కానీ ఈరోజు ఇక్కడ నుంచి బస్సుల్లో తరలించి తీసుకెళ్తున్నారు జనాన్ని అని మునయ్యను దారుణంగా హత్య చేశారు. ఇందులో పోలీసుల వైఫల్యం కూడా ఖచ్చితంగా ఉంది. గతంలోనే మునయ్యకు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి నిన్ను చంపడానికి సుపారీ ఇచ్చాం, ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది, ఏ క్షణమైనా నిన్ను చంపేయొచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను చంపేదాకా మేము నిద్రపోము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తే ఆ కాల్ రికార్డ్సింగ్ అని కూడా తీసుకెళ్ళి పోలీసుల దగ్గర పెట్టి కేసు పెడితే పోలీసులు కనీసం విచారణ చేసి ఎవరని కూడా చర్యలు తీసుకోవాలి. ఆ రోజు నిజంగా ఆ హంతకులను పట్టుకుని ఆ బెదిరించిన వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించుంటే ఈరోజు మునయ్య బ్రతికేవాడేమో. ఆ రోజు పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు బహిరంగంగా హత్య చేయటం అయితే జరిగింది. అయితే ఇక్కడే కాదు, హుస్సేన్ అనే ఇంకో యువకుడిని కూడా కత్తులతో పొడిచి చంపేశారు. హుస్సేన్ అనే యువకుడిని. అలాగే ఇంకొక సభకి వెళ్ళాడని చెప్పి ఒక టీడీపీ కార్యకర్తకు చెందిన కారు మొత్తాన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే రాష్ట్రంలో మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజారెడ్డి పాలనలో ఉన్నామా? అర్థం కాని పరిస్థితి. 1కి 10 సార్లు రాజారెడ్డి పాలన ఎందుకంటున్నామంటే అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ లెక్కన సిద్ధం సభలకు వెళ్ళిన వాళ్ళందరినీ టీడీపీ చంపేయాలా? మరి అలా చంపుకుంటూ పోతే ఈ సభలకు వెళ్ళిన వాళ్ళని ఆ సభలకు వెళ్ళిన వాళ్ళని వీళ్ళు చంపుకుంటూ పోతే ఇంకేం ఉంటుంది రాష్ట్రంలో? రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. ఒక వ్యక్తి ఏ పార్టీలో ఉండాలి, ఏ సభలకు వెళ్ళాలి, ఎలా వ్యవహరించాలనేది వ్యక్తిగత విషయం. అది ఏదో ఇంతకుముందంటే చిన్న చిన్న దాడులో కేసులు అంటే అది వేరు. ఈరోజు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. బహుశా గొడ్డలు అనేది ఇలా పార్టీ గుర్తుగా పెట్టుకుంటే పోద్ది. ఎందుకంటే పాపం ఈరోజు మునయ్యను కూడా అదే గొడ్డలు పెడితే అయితే చంపడం జరిగింది. గతంలో బాబాయిని గొడ్డలతో ఎలా వేసేసారో ఈరోజు మునయ్యను కూడా పాపం గొడ్డలతో అలాగే నరికి చంపారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. దీనికి సంబంధించి చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపా గొడ్డలి వేటు. అందుకనే నేను అందే, పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు, ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకోండి. పార్టీ గుర్తు గొడ్డలు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుద్ది సింబల్. వివేక హత్య కేసులో కలిసి వచ్చింది కదా గొడ్డలే. ఆ తర్వాత మీరు 5 ఏళ్ళుగా వాడుతుంది ఆ గొడ్డలనే కదా. చెట్టు నరకాలన్నా గొడ్డలే, మనిషిని నరకాలన్నా గొడ్డలే. రెండింటికి ఒకే వస్తువును వాడే ఏకైక పార్టీ వైసీపీ పార్టీనే. గొడ్డలను అందరూ చెట్లు నరకడానికి వాడేవాళ్ళు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులు నరకడానికి వాడుతున్నాడు. అందుకనే వాళ్ళ వైకాపాకి ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోవాలా. ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసి ఇదన్నా ఇప్పిస్తే కనీసం సింబాలిక్గానే ఉంటుంది. మా గుర్తే గొడ్డలు గుర్తు, మా గడ్డ వచ్చిన వాళ్ళందరూ నరుక్కుంటా పోతామని చెప్పుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితి ఉంది ఈ రోజులో. నిద్రిస్తుంటే తలపై నరికి హత్య, ప్రజాగళం సభకు గ్రామస్తులను తీసుకువెళ్ళాడని కక్ష. ప్రకాశం జిల్లాలో అత్యంత దారుణమైన పరిస్థితి. సో మన పార్టీ కాదా గొడ్డలితో వేటేయి, మన మాట వినటం లేదా గొడ్డలితో వేసేయి, ప్రతిపక్షాల అభిమానుల గొడ్డలతో నరికేయి. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైకాపా అరాచక పాలన. మన కాదు, వైసీపీ కాదు, వైసీపీని నమ్మడు, వైసీపీని జెండా వేసుకోడు, ప్రతిపక్షాలకు చెందినవాడు అనుకుంటే చాలు
చంపేయడమే దానికి రీజన్స్ ఏం అక్కర్లా. గతంలో కక్షలు అంటే ఏదో భారీ ఏదో ఆస్తి తగాదాలో లేకపోతే ఇంకో తగాదాలో ఉంటే హత్యల దాకా వెళ్ళాయి, అది మనకు తెలుసు. కానీ ఈరోజు ఏంటి, నువ్వు ప్రతిపక్ష పార్టీ సభకి వెళ్ళావా వేసేయి, నువ్వు ప్రతిపక్ష పార్టీని పొగిడావా వేసేయి, నువ్వు జగన్ విమర్శించావా వేసేయి, నువ్వు జగన్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావా వేసేయి, నువ్వు వైసీపీ నేతలను కించపరిచావా వేసేయి, నువ్వు వైసీపీ నేతలను నిలదీసావా వేసేయి. ఇది రాష్ట్రంలో జరుగుతుంది. ఎన్ని దారుణాలు. చంద్రయ్యనే ఒక బీసీ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తని జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడని చెప్పి నడి రోడ్డు మీద పేక కోసి చంపేస్తే ఆపేవాడే లేడు. ప్రజాస్వామ్యంలో నడి రోడ్డు మీద ఇదంతా ఇంకా రాత్రులు దొంగచాటుగా వచ్చి నరికెళ్ళారు. అదైతే బహిరంగంగా పేక కోసేశారు నడి రోడ్డు మీద అందరూ చూస్తుంటే పట్టపగలు. చేసిన తప్పేంటి, జై జగన్ అనలేదంట. అంటే జై జగన్ అన్న వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోతారా? అలా అయితే జై చంద్రబాబు అనలేదని ఆలోచన మిమ్మల్ని చంపేస్తే ఇదేనా ప్రజాస్వామ్యం? మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే అర్థం కాల. పోలీసు వ్యవస్థ నిజంగా నిక్కచ్చిగా కఠినంగా వ్యవహరించుంటే, అధికార పార్టీ నేతలు ఒత్తిడికి తలగ్గకుండా ఉండుంటే ఈరోజు మునయ్య లాంటి ఎంతోమంది బతికేవాళ్ళు, చంద్రయ్య లాంటి ఎంతోమంది బతికేవాళ్ళు, డాక్టర్ సుధాకర్ లాంటి ఎంతోమంది బ్రతికేవాళ్ళు. వీళ్ళందరూ కేవలం సరైన రక్షణ లేకే కదా ఈరోజు ఇలా బలి కావాల్సింది. ఒక బీసీ లేదు, ఒక ఎస్సీ లేదు, ఒక ఎస్టీ లేదు, వాళ్ళు వీళ్ళు అని సంబంధమే లేదు. ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ ప్రాణాలు తీయటమే వైసీపీ పనిగా పెట్టుకుంది. చూడండి, ఇతను ఎప్పుడు వచ్చాడు, 2022 జూలై 9న తెలుగుదేశంలో చేరాడు. అప్పుడే బెదిరించారంట. మునయ్యకు బంధువైనటువంటి చిన్న నాగేశ్వరరావు ఫోన్ చేసి నిన్ను లేపేయాలని కాంట్రాక్ట్ వచ్చింది, గ్రామంలో నువ్వు అతి చేస్తున్నావు, చంపేయాలని కాంట్రాక్ట్ ఇచ్చాను, నువ్వు మంచి చేస్తే నీకు చెడు అవుతుంది, నీ టైం బాగలేదని చెప్పి అప్పుడే చెబితే ఆ రికార్డింగ్ మొత్తం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు మునయ్య చనిపోవాల్సి వచ్చింది. మునయ్య కాదు, హుస్సేన్ అనే ఒక యువకుడిని ఇదే విధంగా కత్తులతో పొడిచి చంపారు వేరొక ప్రాంతంలో. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభకెళ్ళి వచ్చాడని ఆ కారుని పెట్రోల్ పోసి తగలబెట్టి ఆర్థికంగా నష్టం చేశారు. ఇలాంటి దారుణాలు, దౌర్జన్యాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ప్రజలు కూడా విసుగుపోయారు. 5 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. ఎదిరిస్తే దాడులు, బెదిరిస్తే దాడులు, నిలదీస్తే దాడులు. కాబట్టే ప్రజలు కూడా ఈ అరాచక పాలన మనకొద్దు. తినటానికి తిండి లేకపోతే కనీసం జోలు పట్టుకుని అడుక్కునైనా తినొచ్చు, లేదా నడుము వచ్చి పనిచేసి ₹1 కష్టపడి సంపాదించుకునైనా తినొచ్చు, లేదా పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రం పోయైనా బ్రతకొచ్చు. కానీ ఇలాంటి అరాచక పాలన మనకొద్దని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఉన్నా ఆల్రెడీ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి పవర్స్ లేవు. అయినప్పటికీ కూడా ఈరోజు వైసీపీ నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అంటే కేవలం అది బరితెగింపుతనమే. జగన్మోహన్ రెడ్డి ఉసుగొల్పుతున్నాడు కాబట్టే ఈరోజు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికైనా పోలీసులు నీతిగా వ్యవహరించి, 5 ఏళ్ల పాటు జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా సరే నీతిగా వ్యవహరించకపోతే పోలీసు వ్యవస్థ మీద ఒక మచ్చ ఆల్రెడీ ఏర్పడేది అంటే ఆల్రెడీ పోలీసు వ్యవస్థ మీద ఒక మచ్చ ఉంది. జాతీయ స్థాయిలోనే మచ్చ ఉంది. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి మీదే మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టిన పోలీసులు మన పోలీసులు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పొడవడానికి వెళ్ళిపోయారు కత్తి పట్టుకుని, లేదా ఎవరిని చంపడానికి వెళ్ళిపోయాడు ఆయన గుణపం పట్టుకుని. అంగళ్ళ కేసులో ఏం కేసు పెట్టారు ఆయన మీద? మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు చంద్రబాబు గారి మీద. ఒక ప్రతిపక్ష పార్టీ నేత అయ్యుండి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మా ఊళ్ళోళ్ళు కలవాలంటేనే కుదరదు కదా, ఆయన ప్రజల్లోకి ఒంటరిగా రాడు కదా, అలాంటి వ్యక్తి మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు. ప్రజాస్వామ్యం ఆశ్చర్యపోయింది. చంద్రబాబు మీద మర్డర్ అటెంప్ట్ కేసు, ఎవరిని చంపడానికి వెళ్ళాడు బాబు అని. అలాంటి వ్యవస్థలో టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరగడం అనేది చాలా చిన్న వ్యవహారం. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రోజుకి దిక్కు లేదు. ఒక ప్రతిపక్ష నేత Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే ఈ రోజుకి చర్యలు తీసుకోలేదు. బోండా ఓమా బుద్ధా వెంకన్న మీద నడి రోడ్డు మీద కారు మీద దాడి చేసి చంపాలని ప్రయత్నిస్తే ఈ ఆడికేమో మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇది కదా ప్రజాస్వామ్యం ఇక్కడ వైసీపీ పాలనలో నడిచేది. అందుకే కదా దీన్ని రాజారెడ్డి రాజ్యాంగం అంది. ఎప్పటికైనా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మొట్టమొదటగా శిక్షార్హులయ్యేది పోలీసులే.